సో కన్యా రాశిలో ఉత్తర నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఎలాంటి వీళ్ళకి గైడెన్స్ లభిస్తుందో ఒకసారి చెక్ చేస్తాము. ఏదో ఒక పరిస్థితుల్లో స్టక్ అయిపోయినట్టయితే కనిపిస్తున్నారు. సో దానివల్ల అందులోంచి బయటపడలేక లేకపోతే కొన్ని పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా లేదు అనే ఒక భావన కూడా కనిపిస్తుంది. సో టెన్షన్ పడకండి. ఇప్పుడు ఏదైనా కొన్ని ఆపర్చునిటీస్ మీకు మిస్ అయినా కూడా, కొన్ని విషయాలు మీకు అనుకూలంగా లేకున్నా కూడా, సో దానికన్నా ఇంకా బెటర్ ఆప్షన్ మీకు తొందరలోనే లభిస్తుంది అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి గైడెన్స్ అయితే లభించింది. సో కన్యా రాశిలో హస్త నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ గైడెన్స్ ద్వారా వాళ్ళకి ఏం లభిస్తుందో చూస్తాము. రికవరీ వచ్చింది. సో మీరు ఏదైనా నష్టపోయారు, సో డబ్బు పరంగానైనా, సో ఏదో ఒక విషయంలో మీకు ఒక వస్తువే అనుకోండి, ఏదో ఒక మీకు సంబంధించిన చాలా విలువైన ఏదైనా మీరు కోల్పోయారనే ఒక భావన ఉంది అంటే తొందరలోనే మీరు కోల్పోయిన మీకు సంబంధించిన వస్తువు అయినా, మీకు సంబంధించిన పొజిషన్ అయినా, మీకు సంబంధించిన ఏదో ఒక తొందరలోనే మీకు లభిస్తుంది. కన్యా రాశిలో చిత్తా నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజల్స్ గైడెన్స్ చూస్తాము. పాజిటివ్ గా ఉండండి అని వచ్చింది. సో కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, ప్రతికూలంగా ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితుల్లో కూడా పాజిటివ్ గా ఉండండి. అన్ని పరిస్థితులు ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ లైఫ్ లో ఉంటాయి. సో ఈ సిచ్యువేషన్ లోనే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. సో ఏదైనా మన మంచి కోసమే అని ఒక భావనతోటి మీరు ముందుకు వెళ్తే మాత్రం సో ఎలాంటి పరిస్థితులైనా మీరు దాని నుంచి జయించి తొందరలోనే మీకు మీ లైఫ్ లో పాజిటివిటీ వస్తుంది, మీ ఆలోచనలో పాజిటివిటీ వస్తుంది.